అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో రాజకీయ రచ్చ కలకలం రేపింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ హాజరయ్యారు. వేదికపై జెడ్పీ చైర్మన్ రాజకీయాలను ప్రస్తావించడంతో మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధీర్ కుమార్ మాట్లాడుతుండగానే మైకు లాగేసుకున్నారు మంత్రి. వేదికపై రాజకీయాలు మాట్లాడవద్దని మంత్రి చెప్పడంతో ఇద్దరు నేతల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే దళిత సంఘాల నేతలు జోక్యం చేసుకుని మంత్రిని జెడ్పీ చైర్మన్ ను శాంతింపజేశారు. జిల్లాకు సంబంధించిన సంక్షేమంపై మాట్లాడతానని జెడ్పీ చైర్మన్ అనడంతో పోలీసులు వచ్చి ఆయన్ను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. లెక్క తీసుకుంటే తప్పకుండా రావద్దు అన్నారు. అన్ని ఇస్తారన్నటువంటి నమ్మకం ఉన్నది. ఇవాళ అంబేద్కర్ విగ్రహావిష్కరణని రాజకీయాలతో టీఆర్ఎస్ చేసి కాంగ్రెస్ చేసిన దాంతో అనవసరం లేదు. ఇప్పుడు ఆశ్రమ వచ్చి మాటలు ఎవరైనా మాట్లాడేదా? అందరూ కూడా ఉండాలి. అవసరం ఉన్నది. తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి రెసిడెన్షియల్ పాఠశాల యొక్క ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా అవి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. వెయ్యి ఉన్నాయి, ఇంకా వెయ్యి పెంచినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. పెంచాల్సినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి రెసిడెన్షియల్ పాఠశాల యొక్క ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా అవి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. వెయ్యి ఉన్నాయి, ఇంకా వెయ్యి పెంచినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. పెంచాల్సినటువంటి ధర్మం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అదే కాకుండా అంబేద్కర్ అభయాస్తం పేరు మీద దళిత బంధు పథకంలో కూడా 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అంబేద్కర్ అభయాస్తం కింద దళితులకు అదేవిధంగా గిరిజన కుటుంబాలు అన్నిటికీ ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళు అయితే ముఖ్యమంత్రి అయితే సంతోషించే వాళ్ళంటే మొదటి వాణి. ఎందుకంటే బీసీలకు ఒకవేళ న్యాయం జరిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అవుతారు. మీరు వారికి అది ఉన్నారు. ఎందుకంటే ఎన్డీఎస్సీ నుంచి పార్లమెంట్ సభ్యులు అయిపోయి పార్లమెంట్ సభ్యులకి ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో సన్ని కొద్ది కాలంలో కూడా మంత్రి ముఖ్యమంత్రి గారు అయిపోయినటువంటి నమ్మకం మాత్రం 75 సంవత్సరాల్లో కూడా దళితులకు ఏం జరిగిందని. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వం చేసిన దళిత సంక్షేమం గురించి నిధుల గురించి చెప్తున్న క్రమంలో జెడ్పీ చైర్మన్ ను ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకుని మైక్ లాక్కోవడంతో వివాదం ఏర్పడి దీంతో అక్కడ ఉన్న దళిత సంఘాలు కానీ పోలీసులు కానీ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ను అక్కడి నుంచి వెళ్లవలసిందిగా కోరారు. అయితే ఈ తరుణంలో తనకు స్వయంగా తన ఒక దళిత నేతను, దళిత రాజకీయ నాయకుడిని, జెడ్పీ చైర్మన్ గా హోదాలో ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా దళిత సమాజానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా, నిధుల సమతుల్యత చెప్పాల్సిన బాధ్యత నాకుంది. దళిత సమాజం కూడా ఇది అర్థం చేసుకోవాలని సుధీర్ కుమార్ చెప్పినప్పటికీ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఇది దళిత సంఘాలు ఏర్పాటు చేసిన వేదిక, ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, అభివృద్ధి సంక్షేమం ఉంటే ఆ తర్వాత రాజకీయాలు మాట్లాడాలి తప్ప ఇలాంటి సమయంలో కానీ ఇది వేదిక కాదంటూ కూడా మంత్రి సముదాయించినప్పటికీ కూడా వినకుండా సుధీర్ కుమార్ మాట్లాడే ప్రయత్నం చేయడంతో మాత్రం తనను పోలీసులు దళిత సంఘాలు కలగజేసుకుని అక్కడి నుంచి పంపివేసే ప్రయత్నం చేశారు సౌజన్య. అయితే మంత్రి స్వయంగా పొన్నం ప్రభాకరే సుధీర్ కుమార్ ను వారించి మైకు లాక్కోవడంతో అక్కడ ఉన్న వారంతా కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ బీఆర్ఎస్ పార్టీ దళిత సంఘాల నాయకులంతా కూడా కొంత ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి అంబేద్కర్ మహనీయుడు లాంటి గొప్ప వ్యక్తుల విగ్రహావిష్కరణలో రాజకీయాలు చేయడం తగదంటూ కూడా మిగతా దళిత సంఘంతో అటు మంత్రి వారించడంతో అయితే పోలీసులు కలగజేసుకొని అక్కడి నుంచి
సుధీర్ కుమార్ ను పంపివేశారు. దీంతో అయితే కొంత అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదానికి కూడా తెరలేపింది. అయితే పోలీసులు దళిత సంఘాలు కలగజేసుకొని సుధీర్ కుమార్ ను పంపించడంతో అయితే విషయం సద్దుమణిగినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్యనైతే ఈ యొక్క కోల్డ్ వార్ అయితే కొనసాగిన పరిస్థితి అయితే అక్కడ అద్దం పట్టింది. ఇటు దళిత సమాజానికి అభివృద్ధి చేయాలి, చేసింది మాదే ఘనత అంటూ సుధీర్ కుమార్ చెప్పుకురావడం అయితే చేసింది ఏది లేకనే మిమ్మల్ని ప్రజలు ఊడగొట్టారు కూడా మంత్రి ప్రభాకర్ నేరుగా వేదిక పై నుంచి సుధీర్ కుమార్ ను మైక్ లాక్కొని తనను అక్కడి నుంచి పంపించి వేయాలని చెప్పేసి పిలుపునివ్వడంతో అయితే కాసేపు అక్కడ వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం అయితే సద్దుమణిగింది సౌజన్య. మొత్తానికైతే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కాస్త ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధంగా మారిన పరిస్థితి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ లో చోటు చేసుకుంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.